లోకసువార్తలో మరి చెప్తున్న మాట, ప్రభువా నీ దాసురాలను, నీ మాట ప్రకారం నాకు ఇది జరుగునగాక. ప్రియులరా, దేవుని దూత మరియతో మాట్లాడినప్పుడు ఆమెకి ఎదురవుతున్నటువంటి అవమానాల గురించి ఆమె ఎప్పుడు పట్టించుకోలేదు. ఆమెకు ఎదురవుతున్నటువంటి కష్టాలను ఎప్పుడు ఆమె పట్టించుకోలేదు. తన కాబోయేటువంటి భర్త అయిన యేసేపు ఏమంటాడు అనేది జంకలేదు. తన తల్లిదండ్రులు, తన అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు యొక్క మత పెద్దలు ఏమంటారు అని అనుకోలేదు. కానీ ఆమె చెప్పిన మాట, ప్రభువు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు ఇది జరుగును గాక. ఈ మాటలో ఆమె దేవుడికి ఎంత లోబడిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మనం దేవుడి మాటకు లోబడాలి, దేవుడి పనికి మనం లోబడాలి, దేవుడి చిత్తానికి లోబడాలి, దేవుని సాక్షిగా మనం బ్రతకటానికి ఇష్టపడాలి. మన ఎదుట ఎన్ని సమస్యలు వచ్చినా, మన ఎదుట ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని పనికి విధేయత చూపించడమే భక్తులకు ముందున్నటువంటి ఒక గొప్ప భాగ్యము లేదా అదృష్టం అని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు పరిచర్య చేసిన వాడు ఎవడైనా సరే, దేవుడికి విధేయత చూపించిన వాడు ఎవడైనా సరే కష్టాలు పాలైనట్లుగా ఎక్కడ మనం చూడలేము. ఆయన మాటకు లోబడి శ్రమలు పడినటువంటి వ్యక్తి ఎవడు లేడు. ఆయన మాట ప్రకారం చేసి ఇబ్బంది పడినటువంటి వ్యక్తి ఎవడో లేడు. కాబట్టి దేవుడు మాటకు విధేయత కలిగితే దేవుడు వారికి అద్భుతమైన ప్రొటెక్షన్ ఇస్తాడనేది మాత్రం మనకు అర్థమవుతాం. మరియ జీవితంలో తర్వాత చూస్తే మరియకు వ్యతిరేకంగా ఆలోచించినటువంటి యోసేపుతో దేవుడు మాట్లాడలేదా? మరియకు వ్యతిరేకంగా రేగినటువంటి ప్రతి ఆటంకాలను దేవుడు తొలగించలేదా? రోజు వాక్యం వింటున్న మన జీవితంలో మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి ఆలోచనలు దేవుడు తొలగిస్తాడు. దేవుడికి మాటకు లోబడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఎదురవుతున్నటువంటి సమస్యలను దేవుడు తొలగిస్తాడు. అంటే అబ్రహాముని శారాను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు, శారా అంతఃపురంలోనికి వెళ్ళినప్పుడు అబ్రహాము పక్షమున ఉండి దేవుడు శారాను తప్పించలేదా? అదే సేమ్ ఇస్సాకు రెబ్కా విషయంలో రెబ్కా పక్షమున దేవుడు తప్పించలేదా? యాకోబును లాబాను పక్షము సమస్యలో ఉన్నప్పుడు యాకోబు పక్షమును దేవుడుండి ఆ ఎదురైన సమస్యలను తప్పించలేదా? ఈరోజు నీ మాట వింటున్న మన జీవితంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుడికి లోబడితే మన ఎదుట ఎలాంటి వ్యక్తులు మనల్ని అణిచివేయడానికి చూసినా, ఎలాంటి పరిస్థితులు మనకు అణిచివేయడానికి చూసినా దేవుడు మనల్ని బలపరుస్తాడనేది మాత్రం అర్థమవుతుంది. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్న తర్వాత ఫరో యొక్క ఆలోచన ఇశ్రాయేలుని అణగదొక్కాలని చూశాడు. కానీ దేవుడు వాళ్ళని అంతకంతలోకును ప్రబిలేతట్టు చేశాడు. ఇది దేవుడు కార్యం కదా. దేవుడు బిడ్డల పక్షంలో దేవుడు ఉన్నాడు కదా. దేవుడు బిడ్డల పక్షాన దేవుడు కార్యం చేయడా? కాబట్టి ఈరోజు నీ మాట వింటున్న నీ జీవితంలో దేవుడు పని నువ్వు చేసి, దేవుడి మాటకు నువ్వు లోబడి, దేవుడు సాక్షిగా నువ్వు ఉంటే నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధలదో దేవుడు మిమ్మల్ని దీవించును గాక.